ఉజ్వల తెలుగు గేమింగ్. ఇవాళ మనమైతే జాంబీ అపోకలిప్స్ తీయబోతున్నాం. అలాంటే డైలీ ఒక వీడియో రాకపోవచ్చు, రాకపోవచ్చు, ఎలాగైనా వచ్చిద్దే అది నాకు సందలేగా. అలా నాకైతే ముందు కట్టానే డెజర్ట్ ఈగలు. మన ఫ్రీ ఫైర్ డెజర్ట్ ఈగల్ లాగా పేరు దొరికారు కానీ అంత బా రే ఎక్కడ దొరికా అంత పెద్దగా నేను రెడ్ మొయ్యగలట. ఫస్ట్ వాళ్ళు నాకు కొన్ని బ్లేడ్స్ అయితే ఇచ్చారు. క్యారెట్ ఇది ఒకది ఇది ఉండాలి. నాకు ఇచ్చిన బ్లేడ్స్ నేను కొన్ని బ్లేడ్స్తో క్రాఫ్ట్ చేసుకున్నా. దేంట్లో పెట్టుకున్నా ఐ థింక్ నేను దాంట్లో పెట్టుకుని ఉంటున్నా. వాళ్ళు బుల్లెట్స్ గన్ అయితే నేను యాక్చువల్లీ గన్ నేను తెచ్చుకున్నా. ఇంకా బుల్లెట్స్ కూడా నేను క్రియేట్ చేసుకున్నా. సర్కిల్ బాక్స్లో పెట్టుకున్నట్టున్నా. ఎప్పుడు రే క్లిక్ చేసుకుంటే ఎక్కువ అవుతున్నాయి కదా, కొంత అర్థం చేసుకోండి. ఎవడు గుట్టుడు నన్ను అసలు క్లారిటీ ఇచ్చేయగలను. ఇక్కడ ఎవరు ఉన్నారు కదా, నాకు విషయం అయితే అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరు ఉన్నారు కానీ. వరల్డ్ బాగా లాగవుతుంది, కొంచెం నన్ను అయితే అర్థం చేసుకోండి. బాగా లాగవుతుంది ఎందుకంటే బాగా రిసోర్సెస్ ఎక్కువైపోయినాయి దీంట్లో. అంటే మన గన్స్ దీనిలో పెట్టేసాం. వాళ్ళు అక్కడ పక్కన ఉండాలో పెట్టుకోలేదు, మనం పెట్టుకుంటాం. ఓకే మన గన్ను మనం రీలోడ్ ఎలా చేసుకుంటా కదా. ఇది ఎవరి గన్ కొత్త వస్తుంది. ఇప్పుడు మనకి నువ్వు చూపిస్తుంది కదా. మన షిఫ్ట్ నొక్కుని రైట్ క్లిక్ కొడితే చాలు. అబ్బా ఈ వాటర్ మూడు పోవడానికి చాలా కష్టపడుతున్నాను కానీ వాటర్ అయితే పోవట్లేదు ఎందుకో. కానీ ఈ వాటర్ బాటిల్ ఇచ్చకుండా కానీ ఎలా రీఫిల్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎక్వైర్మెంట్ కానీ ఎలా రీఫిల్ చేయాలి నాకు అయితే అర్థం కావట్లేదు కదా. ఫస్ట్ చూడండి అసలు బయటకు అయితే ట్రై చేద్దాం. అంటే జాంబీస్ ఉన్నాయా ఫస్ట్. వాడిని అమ్మరే ఎక్కడ వరకు పుట్టుపడుతుంది నా ఇద్దరు. 3 days దగ్గర వరల్డ్ ఆడింది. 3 days ఎంతమంది వచ్చేసారా. డ్యామేజ్ ఇద్దారు అందుకు ఎంత చేస్తారు. 3 yards పోయినాయి. 6 1 heart క్యా హువా. మనకైతే కటాన్ అయితే ఫటాఫట్ పుట్ట సాంబిగడ్ ఎండర్ జాంబీ అంట. స్లేడ్ బై ఎండర్ జాంబీ కూడా వచ్చింది. ఎవరు చెప్పి అంటారు ఎవడో వచ్చారు. ఎవడో జాంబీ వచ్చింటుంది. చక్కగా మంచి వచ్చింది. నేను ఒక మ్యాప్ ఎక్కించాను కదా. ఆ మ్యాప్ వల్ల అప్పుడు నేను ఇప్పుడు మ్యాప్ ఏంటంటే నేను రొట్టె ప్లేస్ని కాల్చగలను. కాల్చుకు తినగలను కూడా. కోల్ వస్తాను అందరూ. కోల్ వుడ్ ఏమీ లేవు. వుడ్ నాయిస్ ఇంకొక ఆఫ్లైన్ వెళ్ళేసి డైమండ్ ఎక్కడంటే మనకి బయట గుంజుకుంటే బయట మనకు కొంచెం వాళ్ళు మనకి ఈ మ్యాప్లో కూర్చోగా మీకు క్లియర్ బాగా కాలమైంది. కొంచెం రాత్రలే లేదు ఇంకా ఫ్లీడర్ కేసు ఇక్కడ సరే కానీ కదండి. మనకు కొంచెం మైనింగ్ వెళ్ళేసి వద్దాను. మైనింగ్ ఒక సెపరేట్ ఏరియా అంటే ఇది బెటర్ ఏమో. ఇక్కడ పెట్టుకుందాం మనం మన మైనింగ్ ఏరియాని. ఓకే ఇక్కడ పర్ఫెక్ట్. మేము ఇంకొచ్చి స్టెప్స్లో చేసుకోవచ్చు కదా అన్న అంటే ఆ స్టెప్స్లో చేసుకుని ఇలా చేసుకున్నా మాకు బాగానే ఉంది. ఎలాగైతే ఏంటంటే నేను కొంచెం 3 వేస్ తీసినా నాకు కింద డెమ్స్ నాకు అసలు ఈజీగా అర్థమైపోతాయి. మేము కొంచెం డీప్ వెళ్దాం. టార్చ్ తెచ్చుకోలేదు. కొంచెం టార్చెస్ ఉంటే చూస్తానండి.
టార్చెస్ నేను చేసి వస్తాయి 2 నిమిషాలు. ప్రస్తుతం నాదైతే 24 టార్చెస్ మాత్రమే ఉన్నాయి కదా. సాఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుని చేస్తాను. ఇప్పుడు పట్టుకుంటే రావలే కాదు కాబట్టి ఆఫ్ హ్యాండ్లో పెట్టేసుకుని చేస్తాను. గ్లిచెస్ అవుతున్నాయి ఎక్కువ. గ్యాస్ మీలో ఎంతమంది హైదరాబాద్లో ఉంటున్నారు, ఎంతమంది హకీంపేటలో ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. నేనైతే హైదరాబాద్ ఇష్టపడి వెళ్ళేది ఉన్నాను. మీట్ కావాలన్న వాళ్ళు కలర్ రావచ్చు. కొంచెం కిందకు చదువుదాం. మనం కూడా కిందకి వెళ్దాం. కదా ఇది టార్చెస్ బాగా లాగిపోతున్నాయి. కూడా నొక్క పెట్టుకుని మనని ఇలా కిందకి ఇలా కొలుసుగా పోదాం. ఇది ఎందుకో బాగా లాగ్ అవుతుంది గైస్. వరల్డ్ జాంబీస్ ఎక్కువైపోయినట్టున్నాయి. అదే హాఫ్ హ్యాండ్లో పెట్టిన నాకు ఎన్ని కష్టాలు వచ్చాయి చూసారా. అప్పుడే బ్రేక్ అయిపోయిందా. దాని డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది. ముందే మనకు ఎక్స్ట్రా పిక్సెల్ తీసుకున్నాం. మనకైతే వుడ్ ఉందా? వుడ్ లేనట్టుందబ్బా. వుడ్ లేదు చెప్పు. వుడ్ దొరికితే చూస్తాను. యాక్స్ నాన్న కొంచెం నాకు ఇది ఉంది కాబట్టి నాకు బతుకుతున్నా లేదా సత్యవాన బతుకున్నా. బ్యారెల్స్ వుడ్ పెట్టుకున్నానా? బ్యారెల్స్ ఇక్కడ ఫుడ్ పీస్ అయినా వద్దే. కింద బ్లాక్ ఉంది. ఇప్పుడు నేను ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నా. మీకు ఆ విషయం బాగా తెలుస్తుంది. కానీ మెయిన్గా చెప్తున్నా గాయస్, మీరు ఇంకా మీలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అంతే. అలా కొడితే ఇది వచ్చి ఇక్కడ పడాలి బోల్డ్. మైట్ బ్లాక్స్ కలెక్ట్ అయిపోయినాయి. రే ఇలా పైకి వస్తున్నారా? చేస్తా తొందరగా మంచి పూర్తిపెట్టారు గారు. యారే నన్నే ఎందుకు ఎండర్మ్యాన్ సరిపోయాడు. చచ్చిపోయాం. ఇదొక హఠాత్ పరిణామం. సావడం బతకడం కాదు. ఇందులో డైమండ్ పుట్ట కేక్స్ ఉన్నాయి. మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు దీంతో ఆడినట్టున్నారు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ముందు నీకు బ్లాక్స్ అయితే రిమూవ్ చేసుకుంటా. ఇది డ్యూరబిలిటీ చాలా తొందరగా పోతుంది కదా. నేను బెడ్ రాక్ కదా అంటే ఒక జావా మ్యాప్ అయితే ఎక్కించుకున్నా. ఇది ఇలా వచ్చింది టార్చెస్. మన నెత్తి టార్చెస్ వీటికి కూడా ఇలా వస్తున్నాయి. దానివల్ల వీటిని ఆఫ్ హ్యాండ్లో పెట్టుకోగలను. కానీ ఏంటంటే నేను పీసీ ప్లేయర్ కానీ నేను మొబైల్ ప్లేయర్ కదా కాబట్టి నాకు చాలా కష్టమవుతుంది. వరుసగా 2 వుడ్స్ కలెక్ట్ చేసుకున్నా. చూస్తే నాకు ఇంకా నేను నాకు నా దగ్గర సైకిల్ ఉంది. చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది. నా దగ్గర సైకిల్ ఉంది కదా. నేను సైకిల్తో అయితే ఒక మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి వెళ్తా. మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను నెక్స్ట్ వీడియో అంతా కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతం నేనైతే ఇప్పుడు తెలిసిన గ్యాస్ ఇది చాలా షార్ట్ వీడియోగా పెడతాను. జస్ట్ స్టైల్స్ వీడియో మాత్రమే. అందుకే ఈ వీడియో నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నా.
సైన్స్ ఉజ్వల్ సైనింగ్. బై. సీ ఇన్ ద నెక్స్ట్